మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు. రాహుల్. మొత్తం మీద కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం. కొంతమంది ధనికుల కోసం మాత్రమే నరేంద్ర మోదీ పనిచేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పవర్ లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా ₹1,00,000, నిరుద్యోగులకు ఏడాది పాటు ఉచిత శిక్షణ, ₹1,00,000 సహాయం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్, ధనికులకు ₹14 లక్షల రుణమాఫీ చేసిన మోదీ, పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే, రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర, ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన, నిర్మల్ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతర సభలో ప్రసంగం. మొత్తం మీద నిరుద్యోగులను మోసం చేసిండు మోదీ అంటూ పేద మహిళలకు ఏటా ₹1,00,000 సాయం అంటూ వార్త. రైతులందరికీ రుణమాఫీ చేస్తాం. 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన మోదీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే, ధనికులకు రుణమాఫీ చేసిండు కానీ పేదలకు మాత్రం చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలి. నిర్మల్ గద్వాల్ ఎర్రవల్లి చౌరస్తాలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అంటూ వార్త వేసింది. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం మీద ఒంటి కాళ్ళతోని రాహుల్ గాంధీ గారు లేచిర్రు. చీర పట్టుకొని ముస్తాబై బస్సెక్కు, గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతు భరోసా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తున్నారు. గద్వాల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద చీర కట్టుకొని బస్ ఎక్కితే తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించిండు అంటూ వార్త ఇది. జోగులాంబ సాక్షిగా రుణమాఫీ చేస్తాం, ఆగస్టు 15లోగా 2 లక్షల పాటు రుణమాఫీ చేస్తాం అంటూ వార్త. 2వ పేజీలో ఉన్న వార్త ఇది. ఇండియా కూటమికి 57 సీట్లే, అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ గాంధీ మరోవైపు, ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. అమిత్ షా. ఇండియా కూటమికి కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయంటూ భవిష్యం చెప్తున్నారు అమిత్ షా. మొత్తం మీద ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోనియా ఖర్గే ఎందుకు రాలే, ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్ రాష్ట్రంలో 10కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం. మొత్తం మీద బీజేపీ పార్టీ కేవలం హిందూ ముస్లింల రాజకీయాన్నే ముంగడ పెట్టుకున్నది. హిందూ ముస్లింల పేర్లు చెప్పుకొని ఇప్పటి వరకు ఓట్లు దండుకున్నారు. ఈ ఓట్లలో కూడా హిందూ ముస్లింల పేర్లు చెప్పే ఓట్లు తీసుకోవాలి, ఓట్లు దండుకొని ఈసారి కూడా గట్టెక్కాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు చాలా చైతన్యవంతమైన ముస్లింలు. ఎవరికి ఎప్పుడు ఎట్లా చేయాలనో ముస్లింలు కర్రు కాల్చి వాత పెట్టే రోజుల దగ్గరికి వచ్చింది. దయచేసి మా ముస్లిం సోదరులకు కోరేది ఒకటే, ముస్లింలు రిజర్వేషన్లు రద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం అంటూ కరాఖండిగా చెప్తున్నారు. అంటే కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ అంటూ తెలంగాణ ప్రజలే కాకుండా దేశం అంతా అనుకుంటున్నది. ముస్లింలకు బీజేపీకి ఏంటి, ఓట్లు అడిగేటప్పుడు కూడా మతాలను వేరు చేస్తూ దేవుళ్ల పేరు చెప్తూ ఓట్లు అడుకోవడం, అభివృద్ధి చేసి అడుక్కోవాల్సింది కేవలం ఇక్కడ రిజర్వేషన్లు, ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తాం అంటూ కరాఖండిగా రాజకీయ నాయకులు ఏ రకంగా అంటున్నారు దయచేసి ప్రజలారా గమనించండి. నిజామాబాద్, కాగజ్ నగర్, హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అంటూ వార్త. మొత్తం మీద భవిష్యవాణి చెప్పినట్టు చెప్పిండు అమిత్ షా గారు. కాంగ్రెస్ పార్టీకి 57 సీట్లు మాత్రమే వస్తాయి, మిగతా అన్ని వీళ్ళకే వస్తాయి అంటూ చెప్తున్నారు.
ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి సార్. రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోదీ అంటూ 3వ పేజీలోని వార్త. రాష్ట్రంలో గాలివాన బీభత్సం అంటూ 9వ పేజీలోని వార్త. ఇది టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి అంటూ 5వ పేజీలోని వార్త. కాంగ్రెస్ సర్కారు కోసముట్టడి అంటూ 4వ పేజీలోని వార్త. ఇది హైదరాబాద్ లో హిట్ ఐలాండ్స్ అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త. ఇది 7 ప్రాంతాలలో ఉన్నట్టు తేల్చిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చ్ అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త. మొత్తం మీద పటాన్ చెరువు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైల దేవపల్లి, బిఎన్ రెడ్డి, మన్సూరాబాద్, హయాత్ నగర్లలో సాధారణంగా ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్వేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరుగుతున్న నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టేయడమే పెరుగుతున్న వేడి, పేదలపైనే ప్రభావం అంటూ వార్త వేసింది. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. 2500 ఇచ్చేసినాం, 2500 ఇచ్చేసినాం, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాం, ఇది రాహుల్ మాట అంటూ వార్త వేసింది. గ్యారంటీలపై కాంగ్రెస్ నయావంచన, 5 గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్, రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవని డిప్యూటీ సీఎం, నిరుద్యోగ వృత్తి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య, రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామన్న రేవూరి పూటసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత, ఇప్పుడు మహిళలకు హామీపై రాహుల్ ఝూట్, నిర్మల్ సభలో రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వు, 2500పై రాహుల్వి పచ్చి అబద్ధాలు, కేటీఆర్, రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు అంటూ హరీష్. మొత్తం మీద వార్త 2500 ఇచ్చేసినాం అంటూ వార్త వేసింది. ఎవరికన్నా వచ్చినాయా? రాహుల్ ఇచ్చిండట, మీకు అందినాయా? కేసీఆర్ సూటి ప్రశ్న. కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం, ఉన్న స్కీములు నడపరు, చెప్పినవి ఇయ్యరు, రైతు భరోసా లేదు, రైతు బంధు వెయ్యలేదు, డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిండు, రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ వార్త వేసింది. ఇక్కడ ఇది మరలబడుతున్న తెలంగాణ, 5 నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిండ్రు, కోల్పోయినదేందో ప్రజలు తెలుసుకుంటారు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ దే గెలుపు, వీణవంక ఆత్మీయ సదస్సులో కేసీఆర్ అంటూ 3వ పేజీలో వార్త. మొత్తం మీద కాకకైతే ఇంకా ఆ కుర్చీ మీద మోజు తగ్గలేదు, ఎప్పుడు సీఎం కావాలి, మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కూసుండాలి, తెలంగాణని మళ్ళోసారి దివాలా తీయాలి అంటూ కాక ప్రజలందరూ అంటున్నారు. కాక చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ భేష్ అంటూ వార్త వేసింది 10వ పేజీలోని వార్త. ఇది తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ వార్త వేసింది. 5 రోజుల్లో వర్ష సూచన, రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం అంటూ 8వ పేజీలోని వార్త. ఇది వారికి బోనస్ ఉరి, సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన అంటూ 9వ పేజీలోని వార్త. ఇది నీట్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం అంటూ 9వ పేజీలోని వార్త. నీట్ పీజీలో సెక్షన్ టైమ్స్ అంటూ 13వ పేజీలోని వార్త. ఇది కార్యకర్తలపై చేయి చేసుకున్న
డికే శివకుమార్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఓయూలో నీటి కొరత, కరెంటు కోత నిజమే అంటూ 10వ పేజీలోని వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.